హాయ్, నేను డాక్టర్ జీపీవి సుబ్బయ్య, స్పైన్ సర్జన్, హైదరాబాద్. ఈ మధ్య ఒక రీసెంట్ రీసెర్చ్ డేటా ఒకటి చెప్తానండి. నార్మల్గా మనం తినే ఆహార పదార్థాల్లో మనకి ఈ మాంసం మీట్ తీసుకుంటూ ఉంటాం. అంటే చికెన్, మటన్, ఫిష్ కానీ, కొంతమంది ఈ బీఫ్, పోర్క్ అనేది. ఈ మీట్లో మనం 2 రకాలుగా చెప్పుకుంటారు మన ఈ మాంసాన్ని. ఒకటి రెడ్ మీట్ అంటాము, ఒకటి వైట్ మీట్ అంటాము. ఈ రెడ్ మీట్ అంటే ఎక్కువగా అందరూ తినేది ఈ బీఫ్, పోర్క్. అసలు ఈ రెడ్ మీట్ అంటే ఏంది? అది ఎర్రగా ఉంటుంది కాబట్టి రెడ్ మీట్ అంటారు. ఇది ఎందుకు ఎర్రగా ఉంటుంది అనంటే దీంట్లో మయోగ్లోబిన్ అనే ఒక ప్రోటీన్ ఉంటుందన్నమాట. సో దీనివల్ల అది రెడ్గా ఉంటుంది. మనకి ఇప్పటి వరకు తెలిసిన డేటా ప్రకారం ఈ రెడ్ మీట్ మన ఆరోగ్యానికి అంత మంచిది కాదు అని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ తెలుసు, మనకి డేటా ప్రకారం. ఎందుకు మంచిది కాదు ఆరోగ్యానికంటే ఈ రెడ్ మీట్లో ఈ సాచురేటెడ్ ఫ్యాట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఈ సాచురేటెడ్ ఫ్యాట్స్ వలన మనకి హార్ట్ ప్రాబ్లమ్స్, ఈ బ్రెయిన్ స్ట్రోకు, ఈవెన్ క్యాన్సర్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ రెడ్ మీట్ ఆరోగ్యానికి అంత మంచిది కాదు అని చెప్పి మనకి ఇప్పటి వరకు తెలిసిన విషయం అన్నమాట. సో అందు గురించి అందరూ చెప్పేది ఏంటంటే ఈ వైట్ మీట్ తినండి. అంటే వైట్ మీట్కి మనకి బెస్ట్ ఎగ్జాంపుల్స్ పౌల్ట్రీ అంటే మనం తినే చికెన్ కానీ, ఈ టర్కీ కానీ, ఇతరత్ర బర్డ్ మీట్స్, మన పక్షుల మాంసం అది కొంతమంది తింటూ ఉంటారు. సో వీటిల్ని మనం వైట్ మీట్ కింద చూసుకుంటాము. ఈ వైట్ మీట్ ఆరోగ్యానికి ఎందుకు మంచిది అనేది ఏంటంటే ఇందులో సాచురేటెడ్ ఫ్యాట్స్ తక్కువగా ఉంటాయి. ఈ ప్రోటీన్స్, లీన్ ప్రోటీన్స్ అంటాము, ఈ ప్రోటీన్స్ ఎక్కువగా ఉండడం వల్ల మన ఆరోగ్యానికి మంచిదని చెప్పి ఇప్పటి వరకు మనకు తెలిసిన ఫ్యాట్స్ అన్నమాట. కానీ ఈ రీసెర్చ్ డేటా నేను ఒక 1 వీక్ బ్యాకే చూసాను. ఇదేంటంటే ఇటలీలో వీళ్ళు ఏం చేశారంటే ఒక అబ్జర్వేషనల్ స్టడీ అనమాట. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే వీళ్ళు ఏం చేశారంటే దాదాపుగా 4900 మందిని 2006 నుంచి 2024 వరకు వాళ్ళని ఫాలో అయ్యారనమాట. వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళ ఆహారపు అలవాట్లని, అందులోనూ వీళ్ళు వైట్ మీట్ తింటున్నారా, ఈ రెడ్ మీట్ తింటున్నారా, ఒకవేళ వైట్ మీట్ తింటే అంటే ఎంత తింటున్నారు, అంటే వారంలో ఎన్ని గ్రాములు తింటున్నారు, 200 గ్రామ్సా, 500 గ్రామ్సా, లేకపోతే 700 గ్రామ్సా, ఎంత తింటున్నారు అని చెప్పి వీళ్ళు వాళ్ళ డేటా అంతా కలెక్ట్ చేయడం జరిగింది. అంటే ఏంటంటే చాలామందిలో దాదాపుగా 4900 మందిలో చాలా సంవత్సరాల పాటు, అంటే దాదాపు 18 సంవత్సరాల పాటు వీళ్ళని ఫాలో అవడం జరిగిందనమాట. వీళ్ళు బయటికి తీసుకొచ్చిన ఫైండింగ్స్ ఏంటంటే ఈ వైట్ మీటు వారానికి 300 గ్రాముల కంటే ఎక్కువగా తీసుకునే వాళ్ళల్లో 300 గ్రాముల కంటే ఎక్కువగా తీసుకునే వాళ్ళల్లో ఆల్ కాజ్ మార్టాలిటీ అంటాం. ఆల్ కాజ్ మార్టాలిటీ అంటే మనం చనిపోవడానికి మేజర్ కారణాలు ఈ హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, ఈ బ్రెయిన్ స్ట్రోక్స్, బ్రెయిన్ రిలేటెడ్ ఇష్యూస్, క్యాన్సర్స్, ఇవి మేజర్ రీజన్స్ అన్నమాట. అంటే వీటిలన్నింటినీ కలిపి మనం ఆల్ కాజ్ మార్టాలిటీ అంటాం. అంటే ఈ 300 గ్రాములు అంతకంటే ఎక్కువగా తీసుకునే వాళ్ళల్లో ఈ 27% ఆల్ కాజ్ మార్టాలిటీ అధికంగా ఉంది. అంటే 100 గ్రాములు అంతకంటే తక్కువ తీసుకునే వాళ్ళతో పోలిస్తే 300 గ్రాములు వారానికి 300 గ్రాములు అంతకంటే ఎక్కువ తీసుకునే వాళ్ళలో ఈ ఆల్ కాజ్ మార్టాలిటీ చాలా ఎక్కువగా ఉందన్నమాట. అంతేకాకుండా ఈ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ క్యాన్సర్స్, అంటే ఈ పొట్టలో కానీ ఈ పేగుల్లో వచ్చే క్యాన్సర్స్ ఆల్మోస్ట్ డబుల్ అయినాయి అన్నమాట. అంటే 100 గ్రాముల కంటే తక్కువగా తీసుకునే వాళ్ళల్లో ఈ ఈ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ క్యాన్సర్స్ డబుల్ ఉన్నాయన్నమాట. సో దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే మనకి ఈ వైట్ మీట్ కూడా మన ఆరోగ్యానికి అంత మంచిది కాదు అని తెలుస్తుంది. కానీ కొంత ఈ రీసెర్చ్ స్టడీ మీద కొంత క్రిటిసిజం ఉంది. ఏం క్రిటిసిజం అంటే వీళ్ళు ఈ మీట్ని, అంటే ఈ వైట్ మీట్ని, ఈ పౌల్ట్రీ మీట్, చికెన్ కానీ, టర్కీ కానీ, దీన్ని ఎలా వండే విధానాన్ని బట్టి, ఈ వంటకంలో ఎటువంటి ఆయిల్స్ వాడుతున్నారు, ఈ ఆయిల్స్ని బట్టి కూడా మనకి మన ఆరోగ్యం మీద ఇంపాక్ట్ ఉండడానికి
అవకాశాలు ఉన్నాయి. ఇదొకటి మేజర్ క్రిటిసిజం అనమాట. రెండో క్రిటిసిజం ఏంటంటే వీళ్ళకి అదర్ హెల్త్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి, వీళ్ళకి బీపీ ఉన్నదా, షుగర్ ఉన్నదా అనే వాటిని వీళ్ళు అంత కన్సిడర్ చేయలేదు. తర్వాత వీళ్ళ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, అంటే వీళ్ళు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తున్నారా లేదా అనేది వీళ్ళంత కన్సిడర్ చేయలేదన్నమాట. కానీ ఏదేమైనా సరే ఇది చాలా లార్జ్ నెంబర్ ఆఫ్ పాపులేషన్, అంటే చాలామంది మనుషుల మీద ప్రయోగం చేశారు. అది ఎక్కువ కాలం పాటు వీళ్ళని అబ్జర్వ్ చేశారు కాబట్టి మనకి డెఫినెట్గా మనకి ఈ వైట్ మీట్ కూడా, అందులోనూ వారానికి 300 గ్రాములు అంతకంటే ఎక్కువ తీసుకుంటే డెఫినెట్గా మన ఆరోగ్యం మీద ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి. అందుగురించే 100 గ్రామ్స్, వారానికి 100 గ్రామ్స్ అంతకంటే తక్కువ తీసుకోవడం మంచిది. లేదా మనం కంప్లీట్గా చికెన్, పౌల్ట్రీ మీట్, చికెన్ కానీ ఇవి మానేసి వెజిటేరియన్ ప్రోటీన్స్ వైపు చూసుకుంటే ఇంకా మంచిది. ఒకవేళ మనం చికెన్ వాడినట్లయితే మన క్వాంటిటీ చెప్పాను కదండి, వారానికి 100 గ్రాముల కంటే తక్కువ తీసుకోవడం. రెండోది, చాలామంది ఈ ఫ్రైలు, అంటే ఈ ఫ్రై చేసేటప్పుడు ఈ టెంపరేచర్స్ని చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఈ బార్బిక్యూ చేయడం, ఈ ఫ్రైస్ చేయడం చేసేటప్పుడు ఈ టెంపరేచర్స్ అధికంగా ఉండడం వల్ల ఈ ఆయిల్స్ నుంచి క్యాన్సర్ కారక పదార్థాలు తయారవుతాయి అన్నమాట. సో అందు గురించి ఈ హై టెంపరేచర్లో కుక్ చేసిన మీట్స్ కూడా తీసుకోవడం అంత మంచిది కాదు. సో ఏదైనా మనకి ఈ పౌల్ట్రీ మీట్ తగ్గించుకోవడం ఒకటి ఇంపార్టెంట్, వారానికి 100 గ్రాములు అంతకంటే తక్కువ తీసుకోవడం. రెండోది, అవకాశం ఉంటే ఈ వెజిటేరియన్ ప్రోటీన్స్ కన్సిడర్ చేయడం మంచిది. మనం వాడితే చికెన్ వాడినట్లయితే ఈ లో టెంపరేచర్స్లో కుక్ చేసిన చికెన్స్ తీసుకోవడం మంచిది. ఇంకో రికమెండేషన్ ఏంటంటేనండి, ఈ ఆర్గానిక్గా పెరిగినాయి, అంటే నాటుకోళ్ళు అట్లా అంటారు కదా, ఈ ఆర్గానిక్గా పెరిగినాయి తీసుకోవడం ఇంకా మంచిది. ఎందుకంటే వీళ్ళు ఈ ఫీడ్స్ ఏం పెడుతున్నారు, చికెన్కి ఏం ఫీడ్స్ పెడుతున్నారు, ఎటువంటి కెమికల్స్ వాడుతున్నారు అనేది, దాన్ని బట్టి కూడా ఈ చికెన్లో ఇన్ఫ్లమేషన్, అంటే బాడీలో రియాక్షన్స్ వచ్చి ఆ చికెన్ క్వాలిటీ తగ్గి దానివల్ల కూడా మనకి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి మనకు తెలుస్తుంది అన్నమాట. సో ఇటువంటి పద్ధతులు ఫాలో అయితే మంచిదండి చికెన్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు.